మనకు 4వ తేదీ జూన్ 4వ తేదీన చిత్తూరు జిల్లాలో మొత్తం ఎస్వి సెట్ అని చిత్తూరు అవుట్స్కట్స్ లో ఒక కాలేజీలో మన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా పుంగనూరు కాన్స్టిట్యున్సీ అట్లాగే మనకి పుంగనూరు సబ్ డివిజన్ లో పుంగనూరు సర్కిల్, తర్వాత చౌడేపల్లి, సదము, సోమల ఈ ఏరియాని కొద్దిగా సెన్సిటివ్ ప్రాంతంగా పలంనేరు సబ్ డివిజన్ లో భాగంగా దీన్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలు అన్నింటిలోనూ తిరగడం జరిగింది. ప్రతిరోజు కనీసం అంటే ఒక 7-8 గ్రామాల్లో మేము గ్రామ సభలు నిర్వహించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము పికెట్స్ వేసాం. అట్లాగే స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టాం. మొబైల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నాయి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్నారు, మ్యాక్సిమం ఫోర్స్ ఇక్కడ ఉంది. మొన్ననే మనం ఇక్కడ ఒక మాక్ డ్రిల్ కూడా చేసి ప్రజలకు ఎలాగ పోలీసు రియాక్ట్ అవుతారో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనే దాని గురించి ప్రజలకు అవగాహన కూడా కల్పించాం. అది కాకుండా ఫ్లాగ్ మార్చులు కూడా చేస్తాం గ్రామాల్లో. మేము ప్రజలందరికీ ఒకటి విన్నపం ఏమంటే, దయచేసి ఆ రోజు ఈ రిజల్ట్స్ మనకు ఎలాగైతే గంట గంటకు కొన్ని తెలుస్తూ వస్తాయో, సో దాన్ని బేస్ చేసుకుని అనవసరంగా వీధుల్లోకి వచ్చి ఏదో గొడవలు చేసుకొని వాళ్ళని కామెంట్ చేసి వీళ్ళని కామెంట్ చేసి లేనిపోని సమస్యల్ని మీరు మీ వైపు నుంచి సృష్టించకుండా ఉంటే ప్రశాంతంగా జరుగుతుంది. ఒక చిన్న ఇష్యూ ఎవరినో అన్నారు అన్న మాటని పట్టుకొని ఇక్కడ ఖచ్చితంగా రోడ్డు మీదకి ఎక్కేటువంటి ఒక అలవాటు ఇక్కడ మొదటి నుంచి ఉంది. పొంగునూరే కాదు, సదము, సోమల, చౌడేపల్లి ఈ ప్రాంతాల్లో ప్రతి చిన్న సమస్యని కూడా చాలా పెద్దగా ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో పొంగునూరు, ఈ చౌడేపల్లి, సదము, సోమల ఒక ప్రత్యేక గుర్తింపును ఆల్రెడీ సంతరించుకున్నాయి. ఇక్కడ చాలా సమస్యలు వచ్చినాయి. దానివల్ల పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడే ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మేము మ్యాక్సిమం అన్ని చర్యలు తీసుకున్నాం. పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఏదో అపోహలు ఉండొచ్చు, గతంలో ఎట్లా చేశారు, గతం గురించి నాకు తెలియదు, నేను బయట నుంచి చూశానప్పుడు. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఈసారి ఇక్కడ జరగబోయేటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మేమంటూ ఒక ప్రణాళికలను పెట్టుకొని దాని ప్రకారంగా మా ఆఫీసర్లు, ఇందాక ఎవరో మాట్లాడుతూ అన్నారు, ఆఫీసర్లు కొంతమంది మా ఫోన్లు ఎత్తట్లేదు, లేకపోతే ఇంకోటి రెస్పాండ్ కావట్లేదు. అలాంటి సమస్య ఏమి ఉండదు. ఏదొచ్చినా నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా మొత్తం అందరూ ఏకతాటి మీద ఉండి అందరికీ ప్రజలకు న్యాయం చేస్తామని మీకు అందరికీ సభాముఖంగా తెలుపుతున్నాను. సో 144 అన్నది ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం మనకు అమల్లోనే ఉంది. మన చిత్తూరు జిల్లాలో కూడా జూన్ 9th వరకు ఉంటుంది. దానివల్ల ఎవరికి కూడా పర్మిషన్ ఉండదు, క్రాకర్స్ పేల్చకూడదు, రోడ్డు మీద ఎవరు వచ్చి ఊరేగింపులు చేయకూడదు, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రశాంతంగా ఉండాలా. అందుకని మేము ప్రతి సమస్యాత్మక గ్రామాలను కూడా మేము పికెట్స్ పెట్టాము, మొబైల్స్ ఉన్నాయి, స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక 5-6 మొబైల్ టీమ్స్ పెట్టాము. ఆ టీమ్స్ కన్నిటికీ ఒక రూట్ స్పెసిఫై చేసాం. అక్కడ ఏ సమస్య వచ్చినా మ్యాక్సిమం టైం మీకు ఎంత తక్కువలో మ్యాక్సిమం 5 minutes లోపు చేరే రకంగా మనం మొబైల్స్ టీమ్ పెట్టున్నాం. ఆల్రెడీ అక్కడ ఒక పికెట్ కూడా ఉంటుంది. వాళ్ళకు కాకుండా ఇంకా ఏదైనా అదనంగా ఇంకా ఫోర్స్ రావాలంటే 5 minutes లో రీచ్ అయ్యే పరిస్థితుల్లో ప్రతి మొబైల్ టీంకి ఒక రూట్ ఇచ్చున్నాము. సో వీళ్ళందరూ యాక్టివ్గా ఉండి మనకు ఆ 3-4 days ఏం సమస్య లేకుండా చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్లాన్గా ముందుకెళ్తారు. తో పాటు అదనంగా బయట నుంచి వచ్చిన సిఎస్ఎఫ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇందాక చెప్పిన పాయింట్స్ లో ఇంకొక పాయింట్ అదనంగా ఏం యాడ్ చేయబోతున్నామంటే, ఇప్పుడు మనకు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు. సో దయచేసి ప్రతి పార్టీ కార్యాలయంలో, ఏ పార్టీ అయినా కావచ్చు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, స్పెసిఫిక్గా మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర కూడా చుట్టూరా సీసీ కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేసుకోమని ఆల్రెడీ వాళ్ళకు లిఖిత పూర్వకంగా మనకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది ఇంకా పెట్టుకోలేదని కూడా తెలుస్తోంది. దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున ఇక్కడ మన పొంగునూరులో ఒక అలవాటు అనొచ్చు, ఆనవాయితీ అనొచ్చు, ఇంకో రకమైనటువంటి ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే, చిన్న విషయాన్ని కూడా చాలా ఘోరంతని కొండంతలు చేసి చెప్పేటువంటి ఇక్కడ ఒక హ్యాబిట్ ఉంది అందరికీ. సో దయచేసి అలాంటి పనులు చేయకుండా, మాకు మంచిదే మీకు మంచిదే. రేపొద్దున మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చారు,
సుమారుగా 100 మంది మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చేసారు, మమ్మల్ని అది చేశారు, ఇది చేశారు అని మాట్లాడతారు. సో దయచేసి ఆ సీసీ కెమెరాలు పెట్టి దాంట్లో కొద్దిగా రికార్డింగ్ పెట్టి బ్యాకప్ ఉంటే మనం ఏది జరిగింది నిజానిజాలని మనం నిర్ధారణ చేయడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. సో దయచేసి అన్ని పార్టీల వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. సీసీ కెమెరాలు మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. మీ వెహికల్స్ ఎక్కడైనా బయట పార్కింగ్ చేస్తున్న ప్లేస్ ఉంటే అక్కడ కూడా పెట్టుకోండి. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వచ్చి దాడి చేశారు, వీళ్ళు వచ్చి దాడి చేస్తున్నారు, లేకపోతే ఏమో జరగబోతుంది అన్నటువంటి అపోహకు పోకుండా సీసీ కెమెరాలు ఉంటే మనం కూర్చొని చూసుకోవచ్చు. జరగకుండా చూడాలని మా ప్రయత్నం. పొరపాటున ఏదన్నా జరిగినా సీసీ కెమెరాలు ఉంటే మనం దాని సహకారంతో అప్పుడు పర్ఫెక్ట్గా నిష్పక్షపాతంగా ఎవడు చేస్తే వాడి మీద మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.